అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి ఈ వైఎస్ఆర్ పార్టీ మూకలకి పిచ్చి ముదిరి పరాకాష్ఠ చేరి నోటుకొచ్చినట్టుగా బూతులు మాట్లాడుతున్నారు. ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక్కడు చూస్తే మొహాలకి మేకప్లు చేసుకుంటారని మాట్లాడతాడు, ఇంకొకటి చూస్తే మేము అంతం చేస్తామని ఒకడు మాట్లాడతాడు, ఒక్కడు చూస్తే మేమేదో చట్టాలని దాన్ని ఒకంగిచ్చినట్టుగా చట్టాలని మా చేతిలో తీసుకున్నట్టుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు. అసలు వీళ్ళకి పార్టీ సిద్ధాంతాలు తెలియవు, పార్టీకి ఉండే నైతిక విలువ తెలియవు, ప్రభుత్వం ఏ విధంగా నడపాలనేది ఇలా చేత కాకుండా ఆనాడు 2019 నుంచి 2024 వరకు ఆనాడు చేసిన హత్యలు, అరాచకాలు, మానభంగాలు ఎన్నో చెప్పుకుపోతే చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు చెప్పాల్సి వస్తుంది. ఆ విధంగా మరి అవినీతికి పాల్పడినోళ్ళు, మరి సొంత బాబాయిని కూడా గొడ్డలపోటు గుడ్డిపోటుగా రాజకీయంగా మార్చిన వ్యక్తులు ఈరోజు ఎన్నిపోటు గురించి మరి కార్యక్రమాలు చేస్తారు. అయ్యా, నేను ఒకటి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, ఎన్నిపోటు అంటే ఈరోజు రాష్ట్ర ప్రజలకి పరిపాలన అభివృద్ధి రెండు చేచోటియా ఎన్నిపోటు, లేకపోతే నీ మాత్ర సొంత రాజకీయం కోసం ఎన్నిపోటు అంటే ఏ విధంగా ఉంటుందనేది నిరూపించిన వ్యక్తి నువ్వు. ఆనాడు సొంత తండ్రి చనిపోయితే శవాన్ని కూడా పక్కన పెట్టి రాజకీయంగా ముఖ్యమంత్రి కావాలని సంతకాలు పెట్టుకున్నావే, అది ఎన్నిపోటు అంటే జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో. రెండోది, 2019లో ఆనాడు మరి సొంత చిన్నాయన్ని వివేకానంద రెడ్డిని ఎక్కడ మీకు అడ్డొస్తాడని అతన్ని హతమార్చి గొడ్డలపోటును గుండెపోటుగా మార్చినవే, అది ఎన్నిపోటు అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకో. నువ్వు జైల్లో ఉన్నప్పుడు 16 నెలలు చెరిమలమ్మ మీ చెల్లి ఆ రోజు జగనన్న వదిలే బాణమని ఒక ఆడబిడ్డ రాత్రి పగులు అనేది లేకుండా నీకోసం పాదయాత్ర చేసి నిన్ను ముఖ్యమంత్రిని చేసిన తర్వాత మెడబట్టి గెంటేసినవే, అది ఎన్నిపోటు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. అది ఎన్నిపోటు అంటే తల్లి 10 నెలల్లో మోసి కని పెంచి చదివించి నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే ఆ తల్లిని మరి బయటికి నెట్టేసినవే, అది ఎన్నిపోటు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నిపోటు అంటే అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసి ప్రజలకు చావందిచ్చేది ఈ రాష్ట్రం బాగుండాలా, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలనే కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్గా ముందుకు పోతూ కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈరోజు జోడెద్దుల మాతో అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలని చర్చించి ముందుకు ఈరోజు అనేక విదేశాల నుంచి పెట్టుబడులు తెస్తూ ఈ రాష్ట్రానికి రూపురేఖలు మార్చాలని, ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు లేకుండా అందరికీ అవకాశాలు కల్పించాలని విదేశాల నుంచి పరిశ్రమలు తీసుకొచ్చి పెట్టుబడులు తీసుకొచ్చి మరి రాయలసీమ ఎడారి ఉన్న ప్రాంతాన్ని, మరి ఆ ఇడిపోయిన రాష్ట్రాన్ని మరి ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలన్న ఆలోచనతో రాత్రి పగులు పనిచేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఈ 2 సంవత్సరాలలో దాదాపు చెప్పినోటన్ని కూడా నెరవేరుస్తూ ముందుకు కొనసాగేప్పుడు మీకు మాట్లాడేకి ఎక్కడ అవకాశం లేనప్పటికీ ఈరోజు దొడ్డిదారిన ఒకరు వస్తారు, ఒకరు లేడీస్ని గురించి చాలా మహిళలని కించపరిచేట్టుగా వాళ్ళ ఆత్మవిశ్వాసం దెబ్బతినేట్టుగా మేకప్లు చేసుకుంటారు. మీ పార్టీలో ఆర్కే రోజా కాడికి మేకప్లు చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఆర్కే రోజా గారు ఒక మంత్రిగా ఉండి ఏ విధంగా మేకప్లు చేసుకొని జబర్దస్త్లో కానీ ఆడతా
మరి టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు ఏ విధంగా మేకప్ లేదా మా యొక్క శ్యామలకు మేకప్ లేవా? నిన్న హైదరాబాద్లో చేరుకొని మా వదిని లక్ష్మీ పార్వతి మాట్లాడుతున్నది. చిగ్గు చర్మ లేకుండా అమ్మ ఒక ఎన్టీఆర్ని ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి లక్ష్మీ పార్వతి మాట్లాడుతున్నది. యువగలం వ్యవస్థాపకుడు భవిష్యత్తు నాయకుడు మా నారా లోకేష్ బాబు గారిని వాడు వీడని మాట్లాడుతున్నారు. ఇది మానుకుంటే ఆ అమ్మ పెద్దరికం బాగుంటుంది, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో మహిళా మనులు నీకు బుద్ధి చెప్తారని కూడా లక్ష్మీ పార్వతిని హెచ్చరిస్తున్నాం. ఇంకొకటి రాజమల్, ఏది పొద్దుటూరు మాజీ శాసనసభ్యులు, ఏదో పీకుతాం వరగబెడతాం, మే కడప బిడ్డలు, మే రాయలసీమ పౌరస్వం అందరికి ఉంటుంది. గుర్తుపెట్టుకొని ఒళ్ళు జాగ్రత్తగా ఓడిపోయినప్పుడు మేము ఎందుకు ఓడిపోయినాం, ఎక్కడ మేము చేసిన తప్పని దాన్ని సగరద్దుకుంటే బాగుంటుంది. నీ కడప చూడరు, మీ కడపని పులివెందల గడ్డనే బద్దలు కొట్టే రోజులు దగ్గరే ఉంది. ఆఖరికి ఒక్కసూరు బద్దలు కొట్టాం, 2 సూర్లు ఒకటే కాదు. ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డిని పులివెందల కోటని బద్ద కొట్టి ఎమ్మెల్సీని చేసిన చరిత్ర కూటమి ప్రభుత్వం ఉంది, తెలుగుదేశం పార్టీది. బీటెక్ రవి పులివెందల ఇన్ఛార్జి, ఆయన సతీమణిని జెడ్పీటీసీగా గెలిపించి పులివెందల గడ్డని మరి జెండా రెపరెపలాడించిన చరిత్ర గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏంది మీరు పీకేది వరకబెట్టేది ఏంది ఉంది. ఆఖరికి మీ కడప జిల్లాలోనే 7 అసెంబ్లీ స్థానాలని కైవసం చేసుకున్న చరిత్ర కూటమి ప్రభుత్వం ఉంది. మీరు ఈరోజు పులివెందల గడ్డని కడప జిల్లాని మరి కైవసం చేసుకున్నారు. రేపు ఉండే 3 స్టేట్లు కూడా అట్లా పులివెందల కానీ అదేవిధంగా బదివేలు కానీ రాజంపేట స్థానాలు కూడా భవిష్యత్తులో మనకు దక్కవని ఆ విధంగా మీరు ఈరోజు మరి వచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారంటే ప్రజలంతా గమనిస్తున్నారు. అసలు మిమ్మల్ని మనసులో అనాలా, మానవత్వం అనాలా, మీకు ఇలువలు ఉన్నాయా, లేకపోతే ఇలువలు లేకుండా మాట్లాడతారనేది కూడా గుర్తుపెట్టుకోవాలా. రెండోది, హత్య రాజకీయాల గురించి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నిన్ను సూటికి అడుగుతున్నా, నేను కూడా రాయలసీమ పెట్టిని, నువ్వు ఒక గంజాయి బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ని, షైన్ బ్యాచ్ని, వాళ్ళ యొక్క ఎంతోమంది వాళ్ళ గురించి ఎన్నో కుటుంబరాలు ఆ కడుపు కొత్త తల్లిదండ్రులు మిగిలిచ్చిన వాళ్ళని వాళ్ళు ఏ విధంగా చనిపోయినారో లేదనేది పక్కన పెడితే వాళ్ళకి పరామర్శించిపోయేదానికి అది హత్య రాజకీయంగా మరి ఎవరో ఆయన సాయి కృష్ణనో సాయి ఎవరో అటువంటివాడికి పోయి పరామర్శిస్తాం. సొంత చిన్నాయన్ని నీ తండ్రితో సమానమైన తండ్రితో తర్వాత తండ్రి అన్యాయంగా రాజకీయం కోసం చంపినవే. అది ఏమైంది జగన్మోహన్ రెడ్డి? సిబిఐ ఎన్క్వైరీ చేయాలంటే ఒక చెల్లి మాత్రం చెల్లి కన్నీరు కారుస్తూ ఎవడైతే తండ్రిని చంపినాడో వాడిని నిజాయిలు నిగ్గుదేల్చమంటే వాళ్ళని అరెస్ట్ చేయకుండా అవినాష్ రెడ్డిని కర్నూలులో 1000 మంది పోలీసులు పెట్టి మరి పేటీఎం బ్యాచ్ని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అక్కడ పెట్టి సిబిఐని అరెస్ట్ చేయకుండా అక్కడ అడ్డుకునింది నువ్వు కదా జగన్మోహన్ రెడ్డి. దానికి మద్దతు తెలిపింది జగన్మోహన్ రెడ్డి మీరు కదా ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి. మరి సొంత చిన్నాయన్నే కాపాడలేని వ్యక్తి ఎదడవాళ్ళని కాపాడుతూ ఉంటే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారా? నువ్వు రాజకీయాలు చేయాలని చూస్తావు. ఆ రాజకీయాలు పాలు దాగే పసిబిడ్డ కాంచి కాటికి పోయి అవ్వా తాత కాంచి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు ఎట్లుంటాయి? ఆయన రాజకీయాలు 5 ఏళ్లలో ఏ విధంగా చూసాము. ఆ రోజు 5 ఏళ్లలో మనం నమ్మి రాజశేఖర రెడ్డి మధ్య పరిపాలన చేస్తారని నమ్మి ఓట్లేస్తే జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంది? ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి 3 రాజధాని మరి ఇసుక పాలసీ తీసుకొచ్చి కార్మికులను రోడ్డు మీద తీసుకొచ్చి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది అమ్మ ఒడి ఇస్తానని చెప్పి ఆఖరికి ఆ పిల్లలకు ఆ తల్లిదండ్రులకు కోత మిగిలిచ్చి మరి బీసీ ఎస్టీ మైనార్టీలకి ఈ రోజు గురించి మాట్లాడతారు. బీసీ ఎస్టీ మైనార్టీలకి ఆ రోజు కార్పొరేషన్ నిధులు కూడా పక్కదారి మళ్ళిచ్చి
తీవ్ర అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ఈరోజు బీసీల గురించి, ఎస్సీల గురించి, ఎస్టీల గురించి, మైనార్టీల గురించి మాట్లాడే నైతిక విలువ లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకే ఉంటుంది. ఇట బీసీల గురించి కానీ, ఎస్సీల గురించి కానీ, ఎస్టీల గురించి కానీ, మైనార్టీల గురించి మాట్లాడేకి ఒక్క కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకే ఉంటుందని కూడా మీడియా అనుకుంటా. అది ఎందుకంటే ఆనాడు నందమూరి తారక రామారావు కాంచి ఈనాటి చంద్రబాబు నాయుడు వరకు, మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఈరోజు కూటమిలో ఉండేవాళ్ళు. మరి మేము తెలుగుదేశం పార్టీ అయ్యాములో ఆ రోజు కుల వృత్తిదారులు, చేతి వృత్తిదారులు ఎంతోమంది పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళిపోతా ఉంటే ఆ రోజు ఆదరణ పథకం తీసుకొచ్చి 99లోనే ఈ కులాలకన్నిటి కూడా ఆదుకున్న ఘనత నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీది. తిరిగి కాంగ్రెస్ పార్టీ వేసినప్పుడు ఆ పథకాలు పక్కన పెట్టినప్పుడు మళ్ళా తిరిగి 2017లో మరి ఆదరణ 2 తీసుకొచ్చి ఎంతో మందికి కుల వృత్తిదారులు, చేతి వృత్తిదారులకి ఈ కులాలు ఉన్నాయి. రజిక, నాయబ్రాహ్మణ, వడ్డర, ఉప్పర, వాల్మీక, భట్రాళ్ళ, మేదర, కృష్ణబల్జ, కుమ్మరి, కమ్మరి, గౌడ, యాదవ, వన్య క్షత్రియ ఇట కులాల కన్నిటికడ గాళ్ళ ఈ కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కులాల కన్నిటికడ ఆ రోజు ₹1,00,000 సబ్సిడీ ₹1,00,000 ఇచ్చి ఆ కులాలను ఆదుకున్న ఘనత ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు విద్యార్థుల గురించి మాట్లాడతారు, ఉద్యోగుల గురించి మాట్లాడతారు. ఏ రోజన్నా కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన పిల్లలు అయితే లండన్లో చదవచ్చు, ఎదటివాడు పిల్లలు అయితే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదవచ్చు అని మంచిదే. మరి ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి ఆలోచన చేసి మన పిల్లల మాత్రం ఇక్కడ విదేశాలకు వెళ్ళాలి, విదేశాలు చదవాలని ఆ రోజు ఎన్టీఆర్ విదేశ చదువుల మీద 10 లక్షల నుంచి 15 లక్షలు ఇచ్చి విదేశాలకు పంపించి దాదాపు వేల మందిని చదివించిన ఘనత ఆనాటి తెలుగుదేశం పార్టీ, ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆ రోజు కాపుల్ని, మైనార్టీ వర్గాల్ని, బీసీల్ని, ఎస్టీల్ని, ఎస్టీ వర్గాల్ని ఈ దేశాలకు పంపించిన చరిత్ర కలిగిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. మరి ఎంతోమంది పేద పిల్లలు పెళ్లి చేసుకోవాలంటే ఇక మైనార్టీలు కానీ, బీసీలలో కానీ ఏ చెట్టు కిందనో, ఏ పుట్ట కిందనో పోయి ఆడ పసుపు దాడి చేసి మరి పెళ్లి చేసుకునే పరిస్థితిలో చూసి ఆలోచన చేసి ఏ కుటుంబం రోడ్డు మీద పడకూడదు, అటువంటి చెట్ల కాడ పుట్ల కాడ పెళ్లి చేసుకోకూడదు, మన వంతుగా మన కుటుంబం నుంచి తెలుగుదేశం పార్టీ ద్వారా ఆ రోజు చంద్రన్న పెళ్లి కానుక ద్వారా ₹50,000 ఇచ్చి మరి ఆ రోజు పట్టుబట్టలు ఇచ్చి తాలిబొట్టు ఇచ్చి ఆ యొక్క కుటుంబరాలు, పేద కుటుంబరాలు పెళ్లి చేసుకోమని చెప్పిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడికి దక్కిందని కూడా మీడియా తరఫున తెలియజేస్తున్నా. ఆ పని ఎప్పుడన్నా చేసినావా జగన్మోహన్ రెడ్డి గారు? అటువంటి పరిస్థితులు ఎప్పుడన్నా ఆలోచన చేసినావా? వాళ్ళకి పెళ్లి కానికి ఇవ్వాలని ఆలోచన చేసావా? ఏదన్నా పండుగ వచ్చినప్పుడు చంద్రన్న మరి ఆ రోజు రంజాన్ తోపా కావచ్చు, చంద్రన్న పెళ్లి ఈ సంక్రాంతి కానుకలు కావచ్చు, మరి క్రిస్మస్కు కానుకలు ఇచ్చిన చరిత్ర, పేదవాడిని ఆలోచన చేసిన చరిత్ర ఒక్క తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి అది దక్కితింది. చెప్పుకోవడానికి కూడా మరి అవకాశం ఉంది. మీరు ఈరోజు రాజకీయాల కోసం శవాల మీద రాజకీయాలు చేస్తారు. శవాల మీద మేం కాదయ్యా, శవాల మీద మీరు చనిపోయిన తండ్రికి, చిన్నాయనికి కుట్లేసిన చూడు, అక్కడే మీ భవిష్యత్తు అయిపోయింది. గులకరాయితో కొట్టించుకొని ఇంతలో కట్టు కట్టించుకున్నారే, అది రాజకీయ శవాల మీద. మరి కోడికత్తో నీ యొక్క అభిమానుడితో శ్రీనివాస్ అనే వ్యక్తితో విశాఖపట్నంలో కోడికత్తి గాయం అంత అవుతే ఇంత చేసుకుని హైదరాబాద్లో డ్రామా చేయనవే అవి శవాలు రాజకీయాలు. కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ఇక్కడ అది జరగదు. ఈరోజు నిజాలు నిగ్గుదేలుస్తున్నాయి. ఈరోజు ఒక వ్యక్తి అది మంచి జరిగిందో చెడు జరిగిందని ఈరోజు ఒక కమిటీ లేసి షిట్ చేసి నాగరాజుని, ఒక సిఐని ఈరోజు రిమైండ్ పంపించి కూడా వెరిఫికేషన్ చేస్తున్నారు, నిజాలు నిగ్గుదేలుస్తున్నారు. ఆ పని ఒక్కరోజన్నా చేసినావా? ఒక మాస్క్ అడిగితే ఒక దళిత నాయకుడు డాక్టర్ని అతన్ని అన్యాయంగా చంపేసినారు. ఒక బీర్ బాటిల్ ఇది బాగలేదంటే మరి తంబలపల్లి ఇది పొంగునూరులో
పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అన్యాయంగా తెల్లార్తలేసి శవమై తెలియంది. ఒక టాక్లో ఎన్ని పోతున్నాయంటే ఒక పిల్లోడిని సిరియమ్మనం చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి నీది. ఈరోజు ఇప్పటికైనా మాట్లాడే పిచ్చి కుక్కలకంతా చెప్తున్నాం. ఈ అంబటి రాంబాబుకి కావచ్చు, పేలినానికి అవుతే మరి ఎన్నెక్కడ కులాలు చిచ్చు పెట్టి మాట్లాడేది మానుకుంటే మనుషులుగా మిగులుతారు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ద్రోహులుగా మిగిలిపోతారని మీడియా ద్వారా తెలియజేస్తారు.